మ్యాక్ డబుల్స్ అనుకోవాలి, ఓకేనా? 20 గ్రాండ్స్ కోసం అనుకో. $20,000 పోతుంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. సరే, నాకు ఇలాగే అలవాటైపోయింది. సరే 20 సెకండ్లు. నువ్వు చేయగలవు. నీ ఆనంద క్షణాలు గుర్తు చేసుకో. నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు. 10 సెకండ్స్. తను వాడిని తోసేసింది. 5 ఇంకాస్త లోపలికి. ఆల్రైట్, లెక్క పెడుతున్నాం. క్యాసీ, మీ అన్నయ్య పారిపోయాడు. నేను 20 గ్రాండ్లు అనకపోతే వాడు అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అవును, నేను కూడా అదే అనుకున్నా. మొత్తానికి ఎలాగో వాడు దిగి నీకు $20,000 అందించాడు. ఐ లవ్ యూ. నోవా, ఓరి దేవుడా, ఎన్ని చేశాడు? దాదాపు 20,000. 20,000 సార్లు కర్ల్ చేశాడా? నేను నీకు సాయం చేస్తాలే, కానీ ఆ డబ్బులో కొంచెం నేను లాక్కుంటా. నాకు ఐడియా వచ్చింది, మళ్ళీ వస్తా. సరే, ఆల్రైట్, దీని సంగతి తర్వాత చూద్దాం. నోలన్, కార్లకు సారి నిన్ను కోకోనట్ బౌలింగ్ లో ఓడించి నీ దగ్గర నుంచి ఒక ఐలాండ్ ని లాక్కున్నాడు. ఆ ఐలాండ్ ధర $8 లక్షల. కార్ల్, ఆ మైక్రోవేవ్ ను ఓపెన్ చేయి. మైక్రోవేవ్ లో $8,000 ఉన్నాయి. అంటే ఐలాండ్ ఖరీదుకి 1% అది. ఒకవేళ నువ్వు ఇప్పుడు పుషప్ పోర్ లో కార్ ని ఓడిస్తే ఆ 1% ఐలాండ్ నీదే. దాన్ని మైక్రోవేవ్ లో ఎందుకు పెట్టావు? నువ్వెందుకు మైక్రోవేవ్ లో లేవు? ఇక మీరిద్దరు పొజిషన్ లోకి వచ్చేయండి. కౌంట్ మొదలు పెడుతున్నా. 1 చేయండి. 7వది చేసే లోపు నోలన్, కార్ లాక్కున్న ఐలాండ్ గురించి ఆలోచించు. ఇంకో అవకాశం ఇవ్వను, నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. ఓ అలాగే కార్ల్, నువ్వు గెలిస్తే నీకు 8 గ్రాండ్లు ఇస్తా. లేదు. 7 వద్దు, వద్దు, దూరద్దు, దూరంగా ఉండు. దూరం కాదు, నేను అక్కడ నిలబడతాం అనుకున్నా. ఏం చేయబోయాడు? 16 17 లెట్స్ గో. నువ్వు ఓడిపోయావు. నోలన్ ఉండు, నీకు ఈ డబ్బులు కార్లని దాటి మరీ ఇస్తాను. ఇదిగో, ఇవి తీసుకుని ఇంటికెళ్ళు. మైక్రోవేవ్ తో ఎంజాయ్ చేయి. ఇతను మన నెక్స్ట్ కంటెస్టెంట్ రాండి. మామూలుగా ఈ రోజు పొద్దున్న నేను ట్వీట్ చేసి 1000 మందిని ఈ ఆడిటోరియంకి వచ్చి కూర్చోమన్నా. అదిగో అక్కడ ఇప్పుడు 1000 మంది ఉన్నారు. ఓకేనా? సరే రాండి, ఈ స్క్రిప్ట్ ని నువ్వు వాళ్ళందరి ముందు చదివితే నేను నీకు $10,000 ఇస్తాను. సరే, నేను చదువుతా. వచ్చినందుకు థ్యాంక్స్. మరో 3 నిమిషాల పాటు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈరోజు నేను అన్నిటికంటే యూట్యూబ్ ఎందుకు బెటర్ అనే విషయాన్ని చెప్తాను. అదే డ్రీమ్,